శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రాయశ్చిత్తం చాంద్రాయణం. మరికొన్ని వ్రతాలు. పంచగవ్య విధానం. పాపాలకు ఫలితం నరకప్రాప్తి అయినా కొన్ని పాపాలకు పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకుని ఇంకెన్నడూ ఏ పాపం చేయకుండా ఉంటే నరకవాసం తప్పవచ్చు, తగ్గవచ్చు. ఆ ప్రాయశ్చిత్తాలు చెబుతాను. ఈగ, జలకణం, స్త్రీ, నేల నుండి ఊరు జలం, అగ్ని, పిల్లి, ముంగిస ఇవి ప్రాయశ్చిత్తానికి సంబంధించిన వరకు పవిత్రంగా పరిగణించబడతాయి. ఉచ్ఛిష్టమనగా నైవేద్యం పెట్టకుండా పాత్రలోని సిద్ధాన్నం కొంత తొలగించగా మిగిలిన అన్నం తిన్నవారు ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం చేసి పంచగవ్య ప్రాశనం చేస్తే శుద్ధులవుతారు. బ్రాహ్మణోచ్ఛిష్టంను వేరొక బ్రాహ్మణుడు తింటే అతడు స్నాన జప ఏకాహ ఉపవాసం చెయ్యాలి. తల వెంట్రుక అశుద్ధి, అది లోనికి వెళితే వెంటనే వాంతి చేసుకోవాలి. ఒక చేతిలో ఏదైనా పదార్థాన్ని పెట్టుకుని రెండవ చేతితో తినుట, వేళ్లను నాకుట అపవిత్ర కార్యాలు. ఈ పని చేసిన వారు వెంటనే నీరు త్రాగి స్నానం చెయ్యాలి. అలా చెయ్యలేకపోతే ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం ఉండిపోవాలి. ఒకరు తాగగా చిన్న పాత్రలో మిగిలిన నీటిని కానీ ఎడమ చేతిలో ఉన్న నీటిని కానీ తాగటం మదిరాపానం అంతటి మహాపాపం. పగలు స్నానం చేయని వారే శూద్రులు అనుకున్నాం కదా. వీరు కాక రోజుల తరబడి స్నానం చేయని వారిని పంచములు అనేవారు. ఈ శూద్రులు కానీ పంచములు కానీ బ్రాహ్మణ గృహంలో ప్రవేశిస్తే ఆ గృహస్థు క్రమంగా ప్రాజాపత్య చాంద్రాయణ వ్రతాలు చేయాలి. వారు పొరపాటున భోజనం కూడా చేస్తే ఆ గృహస్థు అర్ధకృత్య వ్రతాన్ని ఆచరించాలి. ఆనాడు భోజనం చేసిన ఇతర బ్రాహ్మణులు కృచ్ఛవ్రతంలో చతుర్థాంశం చెయ్యాలి. స్నానం చేయని మనిషి ఎవరైనా వారి శరీరంలో నుంచి వచ్చే సూక్ష్మక్రిమి వ్యాపకత్వం వల్ల అనారోగ్యకారకులవుతారు. కృచ్ఛవ్రతం వల్ల ఆ క్రిములు నశిస్తాయి. అజ్ఞానవశాన చండాలని ఈ చండాలురు అనుకున్నది ఒక కులమో వర్ణమో కాదు. మృగాలు వేటాడి తినేవారు, కుక్కలను, మద్యమాంసాలు విక్రయించేవారిని పురాతన కాలంలో చండాలురు అనేవారు. వీరు సంఘ బహిష్కృతులై పొలిమేరల్లోనో అడవుల్లోనో ఉండేవారు. ఊరిలో కులవృత్తి చెయ్యక న్యాయానికి ధర్మానికి తలవంచని ద్విజులను కూడా సంఘం బహిష్కరించగా వారు పోయి కొన్నాళ్లకు చండాలురయ్యేవారు. ఇది అప్పట్లో వర్ణము కాదు, తర్వాత కులము కాదు. వీరి చేత ఇవ్వబడిన అన్నం తిన్న బ్రాహ్మణుడైతే సంపూర్ణ చాంద్రాయణ వ్రతాన్ని చేస్తే కానీ శుద్ధుడు కానేరడు. క్షత్రియుడైతే 6 రోజులు, వైశ్యుడైతే 2 రోజులు శాంతప్ప వ్రతాన్ని చేసుకోవాలి. మర్యాదలచే అశుద్ధమైన పాత్రలో నీటిని తాగిన బ్రాహ్మణుడు కృచ్ఛపాద వ్రతాన్ని గావించి శుద్ధుడు కాగలడు. పిడుగు, అగ్ని ప్రమాదం, పెనుగాలి వంటి ఉపద్రవాల కారణంగా బ్రాహ్మణుడు అంత్యజునింటిలో నివసించవలసి వస్తే ఆయన పరిస్థితులు చక్కబడగానే 3 చాంద్రాయణ వ్రతాలు చెయ్యాలి. శూద్రశ్వాస స్పర్శచే దూషితమైన అన్నం భుజించిన వారికి ప్రాయశ్చిత్తంగా ఏకదిన రాత్రోపవాసం, పంచగవ్య ప్రాశనము విధించబడ్డాయి. వర్ణ బహిష్కృతుని బ్రాహ్మణుడు స్పృశిస్తే అతడు 5 రాత్రులు ఉపవాసం చెయ్యాలి. నిరంతరం పారే నీటిని, బాలులను, గాలిచే ఎగరగొట్టబడిన ధూళిని, స్త్రీలను, వృద్ధులను బ్రాహ్మణులు మడిలో ఉన్నప్పుడు తగిలినా దోషం లేదు. స్త్రీ ముఖం, పక్షులచే జారవిడవబడ్డ పండ్లు, కడుపుతో ఉన్న ఆవు నుండి బయటికి వస్తున్న దూడ, జంతువులను వేటాడుతున్న కుక్క నిత్య పవిత్రులు. నీటిలో కానీ నేల తవ్వకంలో కానీ లభించిన వస్తువులు పవిత్రాలు. ధార్మిక కృత్యంలో ఉన్న బ్రాహ్మణునికి ఎవరి కాలైనా తగిలితే ఆ అశుద్ధి ఆచమనం ద్వారా నశిస్తుంది. కంచుపాత్ర మద్యం కానీ వస్తువు కారణంగా అపవిత్రమైతే పవిత్ర భస్మంతో తోమి కడిగితే పనికొస్తుంది. మూత్రం, మద్యాలతో అపవిత్రమైన పాత్రను అగ్నిలో వేస్తే కానీ పనికిరాదు. ఆవు, శూద్రులు, కుక్కలు ముట్టుకున్న పాత్రను పవిత్ర భస్మంతో 10 మార్లు తోమి కడిగి మళ్ళా వాడుకోవచ్చు. శూద్రుడు వాడిన పాత్రలోని భోజనాన్ని బ్రాహ్మణుడు తింటే 3 పగళ్ళు ఉపవాసం చేసి పంచగవ్యాలు తాగాలి. ఉచ్ఛిష్టాన్ని, స్నానం చేయని వాణ్ణి, కుక్కను తాను మడిలో ఉండగా తాకిన బ్రాహ్మణుడు కూడా 3 పగళ్ళు ఉపవసించి పంచగవ్య పానం చెయ్యాలి. రజస్సులను ముట్టుకుంటే ఒక రాత్రి ఉపవసించి పంచగవ్య ప్రాశనం చెయ్యాలి. మజ్జిగ, తేట, పెరుగు, పాలు, గంజి, కృసరాన్నం వీటిని శూద్రుడి నుండి కూడా గ్రహించవచ్చు. తేనెను ఎవరి నుంచైనా తీసుకోవచ్చు. మద్యపానం చేసే బ్రాహ్మణునికి నిష్కృతి లేదు. కొంతమంది అగ్ని కంటే ఎక్కువ వేడిమిని కలిగి సలసలా కాగుతున్న మద్యాన్ని తాగితే శుద్ధి కలగవచ్చని అంటారు. సూతక గృహాల్లో అనగా జననం లేదా మృతి కలిగి శుద్ధి కాని ఇంట్లో బ్రాహ్మణుడు భోజనం చేస్తే 500 మార్లు, క్షత్రియుడు చేస్తే 300 మార్లు గాయత్రి జపం చెయ్యాలి. సూతక గృహం నుంచి వచ్చిన పాత్రలో నీరు తాగినా ఇదే ప్రాయశ్చిత్తం. సూతక గృహాల్లో శుద్ధి వర్ణక్రమంలో 10, 12, 15, 30 రోజుల తర్వాత కలుగుతుంది. యుద్ధంలో రాజు, యజ్ఞదీక్షలో బ్రాహ్మణుడు, పరదేశంలో సర్వవర్ణులు మరణించినట్టు తెలియగానే
స్నానం చేస్తే వెంటనే శుద్ధవుతుంది. 1 నెల లోపల మరణించిన శిశువు గలవారు స్నానం చేయగానే శుద్ధులవుతారు. అవివాహిత కన్య, వడగింకా కాని మగవాడు, 3 ఏళ్ల ఆడపిల్ల, పండ్లోడి ఇంకా రాని మగపిల్లాడు మృతి చెందితే ఆ ఇంట్లో 3 రాత్రుల దాకా అశుచి ఉంటుంది. గర్భస్రావానికి అంతే అశుచి. బాలింతలకు 10 రోజుల అశుచి. దీక్షాకాలంలో వివాహ నిశ్చయమైన ఇళ్లలో ఏం జరిగినా సూతకం ఉండదు. శుద్ధి అవసరం లేదు. సూతక గృహాల్లో కూడా అగ్నిహోత్రం, వేదపఠన, పాఠనాలు, వైశ్వదేవం, యజ్ఞాది ధార్మిక కృత్యాలు జరుగుతున్న భాగానికి అశుచి అంటదు. అశుద్ధ గృహంలో భోజనం చేసిన బ్రాహ్మణుడు 3 రాత్రులు ఉపవసించిన శుద్ధుడు కాగలడు. ఏ వర్ణం వారైనా స్త్రీ రజస్సులైనప్పుడు ఒకరినొకరు ముట్టుకోవలసి ఉంటుంది. అట్టి సందర్భాల్లో బ్రాహ్మణి 3 రాత్రుల రాణి 2 రాత్రుల వైశ్యని ఏకరాత్ర ఉపవాసాల తర్వాత శుద్ధులవుతారు. శూద్ర స్త్రీ వెంటనే స్నానం చేసి శుద్ధురాలు కావచ్చు. కుక్క, నక్క, కోతి నూతిలో పడిపోతే ఆ నీరు తాగిన అగ్రవర్ణాల వారు క్రమంగా 3, 2, 1 దినాల ఉపవాసం తర్వాతే శుద్ధులవుతారు. ఎముక, తోలు, ఎలుక లాంటివి నూతిలో పడి ఉంటే వాటితో పాటు కొంత నీటిని బయటికి తోడి పంచగవ్యాలు నూతిలో తగుమాత్రంగా పోసి శుద్ధి చెయ్యాలి. తటాక, పుష్కరిణ్యాదుల జలాలు దూషితమైతే ఆ వస్తువును తొలగించి 6 కడవల నీటిని ఆ ప్రాంతం నుండి తీసి పారేసి భస్మం అంతటా చల్లి పంచగవ్యాలను పొయ్యాలి. రజస్సుల విషయంలో 30 కుండల నీటిని తోడి పారబోయాలి. నిషిద్ధ స్త్రీ సంగమం, గోమాంస భక్షణం, మద్యసేవనం వంటి మహాపాతకాలను చేసి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న చాతుర్వర్ణ్యులు క్రమంగా చాంద్రాయణ, ప్రాజాపత్య, శాంతపన, దినోపవాస వ్రతాలు చేస్తే కొంత పాపశాంతి, తర్వాత గోదానం, అన్నదానం చేస్తే మరికొంత పాపదగ్ధం కలగవచ్చు. పశువును కట్టడి చేయడానికి దాని ముందరి కాళ్ళకు బంధం వేయడం మహాపాపం. ఇదే కాక ఇక ఏ విధమైన హింస వల్ల ఏ పశువు మరణించినా ఆ మనిషికి పాపం గట్టిగానే తగులుకుంటుంది. అతడు కృచ్ఛ్రపాదవ్రతం చేసి జీవితాంతం పశువులను ప్రాణప్రదంగా కాపాడుకుంటే ఆ పాపం దగ్ధమవుతుంది. ఆవు ఎముకను గాని కొమ్మును గాని విరిచినా, చర్మంపై రక్తం కారేటు కొరికినా, తోకను కోసినా అంటుకునే పాపం సామాన్యం కాదు. అది 15 రోజుల పాటు యావాక పానకమును మాత్రమే బార్లీ తాగుతూ బతికితేనే పోతుంది. ఇతర జంతువులను ఈ విధంగా హింసిస్తే దానికి ప్రాయశ్చిత్తం కృచ్ఛ్రవ్రతం. తొలి రోజు ఏకభుక్తం, మలి రోజు నక్తవ్రతం, మరునాడు అయాచిత వ్రతం. ఈ 3ంటిని కలిపి పాదకృచ్ఛ్ర వ్రతం అంటారు. దీనికి రెట్టింపు ప్రాజాపత్య వ్రతమైతే దానికి 1 రోజు కలిపి ఆనాడు కటిక ఉపవాసం చేయడం కృచ్ఛ్ర వ్రతం అవుతుంది. దీన్ని మహాశాంతపన వ్రతం అని కూడా అంటారు. 3 రోజుల పాటు వేడి నీటిని మాత్రమే తీసుకుంటూ, తర్వాత 3 రోజులు వేడిపాలు మాత్రమే తాగుతూ, మరొక 3 రోజులు వేడి నీతిని మాత్రమే ప్రాశ్నిస్తూ చేసే ఉపవాస వ్రతానికి తప్త కృచ్ఛ వ్రతం అని పేరు. ఇది సమస్త పాపాలు హరించగలదు. 12 రోజుల పాటు నీటిని మాత్రమే తాగుతూ చేస్తే ఉపవాస వ్రతం పరాక వ్రతం. ఇది సర్వపాప వినాశకరం. శుక్లపాడ్యం నాడు కొంచెం అన్నం తిని రోజుకొక గింజ పెంచుకుంటూ పోయి పున్నమి దాకా అలాగే చేసి మరునాటి నుండి ఒక్కొక్క గింజ తగ్గించుకుంటూ తిని అమావాస్య నాడు ఏమీ తినకుండా ఉండడం చాంద్రాయణ వ్రతం. ఈ నెల రోజుల్లోనూ రోజుల్లో ఒక్కమారే తినాలి. ప్రశస్తమైన పంచగవ్యం ఎలా వస్తుందంటే బంగారు రంగున్న ఆవు యొక్క పాలు, తెల్లావు పేడ, రాగి రంగు ఆవు మూత్రం, నీలవర్ణ ధేనువు యొక్క నెయ్యి, నల్లావు పెరుగులకు కుశోదకమును కలిపితే ప్రశస్తమైన పంచగవ్యం తయారవుతుంది. ఇందులో మూత్రం 8 మాసలు, పేడ 4, పాలు 12, పెరుగు 10, నెయ్యి 5 మాసల పరిమాణంలో ఉండాలి. ఇది సర్వమల వినాశకం. ఓం శాంతి శాంతి శాంతి.